హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్గా ఎగ్ వడలు ఎలా చేయాలో తెలుసుకుందాం. సాయంత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు మరియు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని పైన ట్యాప్ చేయండి. ఎగ్ వడ చేయడానికి కావాల్సిన పదార్థాలు: 4 బాయిల్డ్ ఎగ్స్, 1 నార్మల్ ఎగ్, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ 1.5 టేబుల్ స్పూన్, ఒక చిన్న ఉల్లిపాయ, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర. ముందుగా ఉడకబెట్టిన 4 కోడిగుడ్లను వీడియోలో చూపించినట్లుగా సన్నగా ఇలా తురమాలి. మరీ చిన్నగా ఉన్న హోల్స్లో చేస్తే గుడ్డు పిండిలా అవుతుంది. కాబట్టి పెద్ద హోల్స్లో ఉన్న దాన్ని తురిమితే ఇలా మనకు కావాల్సిన విధంగా వస్తుంది. చూసారుగా, ఎగ్ తురుము రెడీ అయింది. తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ కారం, మీకు ఎక్కువగా కావాలంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ గరం మసాలా, ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు. ఎగ్ వడ బౌండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేయాలి. క్రిస్పీనెస్ కోసం 1.5 స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేయాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లి ముక్కలను వేయండి. అలాగే సన్నగా కోసిన కొత్తిమీరను వేయండి. అలాగే అప్పుడే దంచిన వెల్లుల్లి. ఇలా అన్నీ వేసుకున్నాక మెల్లిగా కలపడం స్టార్ట్ చేయండి. మరీ గట్టిగా నుజ్జులా కాకుండా మొత్తం కలిసేలా మెల్లగా కలపండి. ఆ తర్వాత వేరే ఒక చిన్న గిన్నెలో ఒక గుడ్డు పగలగొట్టి తీసుకోండి. ఆ గుడ్డును బాగా గిలకొట్టండి. ఇలా గిలకొట్టిన గుడ్డును మనం కలుపుకున్న మిశ్రమంలో కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. అంటే ఈ ఎగ్ మిక్స్ అనేది మరీ సాఫ్ట్గా కాకుండా ముద్దలుగా అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్లెట్ షేప్లో ఇలా చేసుకోండి. ఆ తర్వాత ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెలోకి ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్ కట్లెట్ ఫ్రై చేసుకోండి. వెంటనే కాకుండా స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఈ కట్లెట్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చిమ్మే అవకాశం ఉంది, సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని దింపేసి ప్లేట్ సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఈ ఎగ్ కట్లెట్ రెడీ. చూస్తుంటే నోరూరుతుంది కదూ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.